రైట్గా కేబినెట్ భేటీ అయితే ముగిసింది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని తెలిపినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అయితే ఉంటుందని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అందశ్రీ కొడుకైనటువంటి దత్తసాయికి ఉద్యోగాన్ని కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా మాట్లాడారు ఈ కేబినెట్ భేటీలో. రైట్గా కేబినెట్ భేటీ అయితే ముగిసింది. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా షబీర్ అలీ మాట్లాడడం జరిగింది. ఇక మొదట పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మొదట అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు కూడా పెట్టాలని నిర్ణయించామన్నట్టుగా తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోట ఉండడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందుగానే అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని నిర్ణయించినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. పార్టీ పరంగా అదేవిధంగా బీసీలకి 42% రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందశ్రీకి సంబంధించి అందశ్రీ వాళ్ళ కొడుకు అయినటువంటి దత్తసాయికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వడం గురించి కూడా కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి మక్కాలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడికి అందరినీ పంపించి అక్కడే అంత్యక్రియలు కూడా అవన్నీ జరగడం అక్కడే చేస్తామన్నట్టుగా దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. మమత, ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మేజర్ గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగింది. ఇందులో కీలకమైనటువంటి నిర్ణయం కూడా కేబినెట్ తీసుకున్నది. ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, షెడ్యూల్ ఎప్పుడు అవకాశం ఉంటుంది అనే దాని మీద ఆశావాదులతో పాటు చాలా మంది ప్రజలు కూడా దీని మీద చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యం కూడా అయింది. దీనికి తోడు ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఈ సర్పంచులు లేకపోవడంతో, గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేకపోవడంతో ఆగిపోతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మరోపక్క ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఆ హామీ కోసము అన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం చేసింది. ప్రత్యేకంగా అసెంబ్లీలోనే ఈ 42% బీసీలకు 42% బిల్లుకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో ఆమోదం తెలిపి దాన్ని గవర్నర్ కు పంపించారు. గవర్నర్ నుంచి అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నది. సో దానికి ప్రత్యామ్నాయంగా మరో పక్క ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ 42% అధికారికంగానే అమలు చేస్తూ వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వము తన చిత్తశుద్ధి చూయించుకోవాలని చెప్పేసి ఇప్పటికి కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఆ ఆర్డినెన్స్ సంబంధించి కూడా సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కొందరు. సో ప్రస్తుతం అది హైకోర్టులో పెండింగ్ లో ఉన్నది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ అక్కడ కూడా సో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం రాలేదు. ఇట్లా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేసే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే అటు బిల్లు పెండింగ్ లో ఉన్నది, ఇటు 2 కోర్టులో కూడా, ఇటు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా వాళ్ళు సూచనలు చేశారు. తర్వాత ఈ నెల 24 వరకు ఇక్కడ ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నది. 24న దీనికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది. సో ఇట్లా అన్ని రకాలు చూసినప్పటికీ మరి బీసీలకు 42% అమలు చేసాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అధికారికంగా సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇక పార్టీ పరంగా ఇప్పటికే ఆలస్యం అవుతుంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాలేకపోతున్నాయనే ఉద్దేశంతో ఏది కూడా నష్టపోకుండా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన పాట నిలబెట్టుకునేందుకు ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి బీసీలకు
పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ అని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇటు సుప్రీంకోర్టు హైకోర్టులో దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క కోర్టులతో పోరాటం చేస్తూనే కోర్టులకు సంబంధించినటువంటి సూచనలు చేస్తారో ఆ సూచనలకు అనుగుణంగా ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. ఇక మరికొన్ని రోజులు త్వరలోనే నాకు తెలిసి ఇవాళ జరిగినటువంటి చర్చ ప్రకారము ఇక ముందుగానే ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటారు కాబట్టి 2 లేదంటే 3 రోజుల పాటు ఈ రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ పరంగా ఇస్తామన్నారు కాబట్టి పాత రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు 42% పార్టీ పరంగా ఇవ్వాలంటే ఎక్కడెక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక 2-3 రోజులు కసరత్తు చేసి ఇక ఈ 4-5 రోజుల్లోనే వీలైన తొందరలో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 24న హైకోర్టులో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎప్పుడు వెళ్తారు ఏంటి ఏ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద ప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది కాబట్టి ఆ 24 తర్వాత హైకోర్టు సూచన ప్రకారము ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మొత్తానికి కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అంటే గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇక 4-5 రోజుల్లో దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంటది మమత.